గాయస్ 4000 వాచ్ టైం 5 days లో కంప్లీట్ అవుతుందా? ఎస్, కంప్లీట్ అవుతుందండి. 4000 వాచ్ టైం 5 days లో కంప్లీట్ అవుతుంది. మీరు ఇక్కడ స్క్రీన్ కలర్ చూడండి గాయస్. ఇక్కడ సో ఈ 4000 వాచ్ టైం చూడండి ఎలా వచ్చింది. కంప్లీట్ ఇలా చేస్తే 4000 వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. 5 days లో 4000 వాచ్ టైం తెచ్చుకోవచ్చు. మీకు డౌట్ ఉండొచ్చు 5 days లో 4000 వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, మీకు డౌట్ ఉండొచ్చు. కంప్లీట్లీ ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా తెచ్చుకోవాలి 5 days లో 4000 వాచ్ టైం అది. సో కంప్లీట్లీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా డేస్కి అయితే 4000 వాచ్ టైం కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. సో ఈ క్రైటీరియా ఫిల్ చేసిన తర్వాత మనం మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో ఇంకొక వేరే క్రైటీరియాస్ ఉన్నాయి కాబట్టి అలా మనం ప్రాసెస్ లో వెళ్తే మనకు మానిటైజేషన్ కు మనం సో ప్రాబ్లం ఇష్యూ అవుతుంది. కాబట్టి మనం జెన్యున్ గా వెళ్తే సో 4000 వాచ్ టైం కంప్లీట్ అవుతుంది. మీరేం చేస్తారంటే డైలీ వీడియో అప్లోడ్ చేసేస్తారు. దాంట్లో మనకు 1K 2K 3K లేదా 500 బిలో వ్యూస్ వస్తాయి అనమాట. సో మీరేం చేస్తారంటే థింకింగ్ తో వీడియో అప్లోడ్ చేయండి, అప్పుడే మీకు వ్యూస్ వస్తాయి అనమాట. వ్యూస్ వస్తేనే మనకు వాచ్ టైం వస్తాయి కదా. సో నేనేం చెప్తానంటే ఈ 5 days లో 4000 వాచ్ టైం తెచ్చుకునే ప్రాసెస్ చెప్తానమాట. సో కంప్లీట్లీ ఎవరైతే జెన్యున్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తారో వాళ్ళ కోసం చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో ఎవరైనా డిఫరెంట్ వీడియోస్ అప్లోడ్ చేసేసి అలా 4000 వాచ్ టైం రావాలంటే సో అది ఎలిజిబుల్ కాదు. బట్ మీరు జెన్యున్ గా వీడియోస్ తీసేసి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తే కంప్లీట్లీ మీకు 4000 వాచ్ టైం 5 days లో కంప్లీట్ అవుతాయి అనమాట. సో మరి లేట్ ఎందుకు, మరి ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి గాయస్. ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తా. ఏంటిదంటే వాచ్ టైం ఎలా వచ్చింది మీకు చూపిస్తా. ఒక వీడియోకు వాచ్ టైం ఎలా వచ్చింది అది లైవ్ ప్రూఫ్ చూపిస్తా. దాని తర్వాత మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ 0 నుండి మనకు సో 9000 వాచ్ టైం వచ్చింది. ఈ వీడియోకి 0 నుండి 9000 వాచ్ టైం ఎలా వచ్చింది మీకు ఇక్కడ చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ సో ఇక్కడ క్లిక్ చేస్తా, ఫస్ట్ లో క్లిక్ చేస్తా చూడండి. సో ఎంత వచ్చింది, 10 hours వాచ్ టైం వచ్చింది. ఫస్ట్ లో 10 hours వాచ్ టైం వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తా అండ్ ఇక్కడ వరకు క్లిక్ చేస్తా అనమాట. 427 వాచ్ టైం వచ్చింది. చూడండి లైవ్ ప్రూఫ్ చూడండి, 427 వాచ్ టైం వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తా. క్లిక్ చేస్తే 2550 వాచ్ టైం వచ్చింది ఒకటే వీడియోకి అన్నమాట. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి గాయస్. ఇక్కడ 4209 వాచ్ టైం వచ్చింది. సో ఇంకా ఇక్కడ క్లిక్ చేస్తా అండ్ ఇక్కడ చూడండి 6708 వాచ్ టైం వచ్చింది. అండ్ ఇక్కడ లాస్ట్ వరకు క్లిక్ చేస్తా చూడండి 8377 వాచ్ టైం వచ్చింది. అండ్ ఇక్కడ లాస్ట్ లో క్లిక్ చేస్తా చూడండి 9143 వాచ్ టైం వచ్చింది. సో ఈజీ కదా. ఒక్క వీడియో మీకు వైరల్ అయిపోయింది అనుకోండి, వాచ్ టైం ఎలా వస్తుంది ఇక్కడ చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ సో ఈ వాచ్ టైం మానిటైజేషన్ సెక్షన్ లో యాడ్ అవుతుంది అంటే ఫిల్టర్ చేస్తుంది. మొత్తానికి వాచ్ టైం ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసిన తర్వాత 9000 కాకుండా అండ్ 8000 వాచ్ టైం అయితే మన మానిటైజేషన్ సెక్షన్ లో యాడ్ చేస్తుంది అనమాట. సో కంప్లీట్ ఇలా యాడ్ చేస్తుంది కాబట్టి మీకైతే ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించాను, వాచ్ టైం ఎలా వస్తాయని చూపించాను కదా. సో మీరేం చేస్తారంటే అన్న ఈ ప్రాసెస్ బాగానే ఉంది, బట్ మేము ఎలా వీడియో అప్లోడ్ చేస్తే వాచ్ టైం వస్తుంది మీకు సో క్లారిటీ లేదు కదా. సో ఇప్పుడు నీకు క్లారిటీ ఇస్తారనమాట, ఎలా ఇస్తారని చూడండి కదా. ఇక్కడ సింప్లీ దీన్ని బ్యాక్ వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే 5 days ఛాలెంజ్ అనమాట. 5 days లో మనం 4000 వాచ్ టైం తెచ్చుకోవాలి. 1 day కాదు కదా, 30 days కాదు కదా, 5 days మనం ఛాలెంజ్ పెట్టుకున్నాం. ఇక్కడ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ 30 minutes లెంత్ అనేది సో లెంత్ సారీ ఇక్కడ పడతలేదు కాబట్టి 30 minutes లెంగ్త్ అనేది మీరు వీడియో షూట్ చేసేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. 30 minutes విత్ ఇన్ మనకు హాఫ్ అన్ అవర్ వీడియో అనమాట. సో డైలీ ఒక వీడియో 5 days వీడియో అనమాట. 30 minutes వీడియో షూట్ చేసుకోండి. 30 minutes ఖచ్చితంగా ఉండాలి. 30 minutes షూట్ చేసేసుకొని గాయస్ ఇక్కడ మీకు చూపిస్తా. అండ్ ఇక్కడ మంచి క్లారిటీ రెడీ చేస్తుంది అనమాట. చూడండి 30 minutes లెంగ్త్ వీడియో అనమాట. 30 minutes వీడియో లెంత్ కు మీరు ఏం చేస్తారంటే సో 5 days మీరు షూట్ చేసుకోండి. సో షూట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే 30 minutes ఎన్ని అవుతున్నాయండి, 150 minutes అవుతున్నాయి అనమాట. అండ్ 30 minutes వీడియో అనేది సో 5 videos కి 150 minutes వీడియో అవుతున్నాయి అనమాట. సో మీరు 150 minutes వీడియో అనేది చూసుకుంటే కాదు ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకుంటే కాదు ఇక్కడ పర్ వీడియోకి మీకు వాచ్ టైం 30 minutes వీడియోది పర్ మినిట్ కి మీకు ఎంత వస్తాయంటే కాదు ఇక్కడ. అండ్ ఇప్పుడు మీకు 30 minutes వీడియో లెంత్ అనేది సో ఒక 100 members చూసిండ్రు అనుకోండి. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తాయంటే చూడండి కాదు ఇక్కడ. ఎగ్జాంపుల్ కోసం ఒక 50 వాచ్ టైం అనుకుందాం. ఎగ్జాంపుల్ కోసం ఓన్లీ 50 వాచ్ టైం అనుకుందాం. మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తే ఏంటిది అనేది. సో ఒక్క వీడియో అండ్ 100 members చూసిండ్రు అనుకోండి. సో అండ్ 50 వాచ్ టైం అయితే ఈజీగా వచ్చింది అనమాట. సో ఇది న్యాచురల్ గా క్యాల్కులేషన్ చేసి చెప్తలేను, ఇక్కడ మీకు అందాజ్ తోటి చెప్తున్నా అనమాట. అంటే సో ఏదో అండ్ 50 వాచ్ టైం వస్తాయని మీకు ఇట్లా చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీకు ఒక వీడియో 5 days లో ఒక వీడియో అనేది ఇన్ కేస్ వైరల్ అయిపోయింది అనుకోండి, ఆ వీడియో ఎలా ఉంటుంది అంటే చూడండి 100K వ్యూస్ వచ్చినాయి అనుకోండి. 100K వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 4000 వాచ్ టైం ఈజీ కంప్లీట్ అయిపోతుంది. చూడండి మీకు చూపించాను కదా 1,70,000 ప్లస్ వ్యూస్ ఉన్నాయి అనమాట. నేను ఇందాక చూపించాను కదా ఆ వీడియోకి 1,70,000 ప్లస్ వ్యూస్ ఉన్నాయి కాబట్టి 9,000 ప్లస్ వాచ్ టైం వచ్చింది అనమాట. సో అలా వచ్చింది కాబట్టి ఈ 30 minutes వీడియో లెంత్ కంపల్సరీ. 30 minutes వీడియో లెంత్ కంపల్సరీ ఎందుకోసం అంటే దీనికి రెండో ప్రాసెస్ చెప్తాను. సో ఇలాగిన మీకు వ్యూస్ ఇన్ కేస్ 5 days లో 100K వ్యూస్ రాకపోయింది అనుకోండి,
ఇన్కేస్ రాకున్నాయి అనుకోండి, మీరేం చేస్తారంటే పర్ఫెక్ట్లీ 5 వీడియోస్ అయితే షూట్ చేసుకోండి. షూట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. ఓకే, మీకు ఎగ్జాంపుల్ కోసం 100 వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే, సో 100 వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే మీరేం చేస్తారంటే 100 100 100 100 ఎన్ని వస్తున్నాయండి? 500 వ్యూస్ వస్తున్నాయి. 500 వ్యూస్కి వాచ్ టైం ఎంత వచ్చింది? 50 50 50 50 250 వాచ్ టైం అయితే వచ్చింది. ఈజీగా 250 వాచ్ టైం అయితే వచ్చింది. ఓకే, వచ్చిందా? సో ఆ 250 వాచ్ టైం మన మానిటైజేషన్ సెక్షన్లో ఈజీగా యాడ్ అవుతాయి అనమాట. సో ఇంకా మీరేం చేస్తారంటే గాయస్, ఇక్కడ సింపుల్ మీరేం చేస్తారంటే, అండ్ ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళిపోండి. ఇలా యూట్యూబ్లో వెళ్ళిపోండి గాయస్. ఇలా యూట్యూబ్లో వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే, ఇక్కడ యూ ఉంది కదా, యూలో సెలెక్ట్ చేయండి. యూ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ చూడండి గాయస్, ఇక్కడ మీకు చూపిస్తా ఏంటిదంటే, ఇక్కడ మీ ఛానల్ నేమ్ ఉంటుంది కదా, ఛానల్ నేమ్కు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మీరేం చేస్తారంటే గాయస్, ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే, ఇక్కడ ఛానల్ నేమ్ సెలెక్ట్ కాదు కదా. సో ఇక్కడ మనకి ఏముంది చూడండి గాయస్, ఇక్కడ సింప్లీ ఛానల్ నేమ్ క్లిక్ చేయకండి. ఇక్కడ మనకి ఏముంది చూడండి, ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఈ ప్లేలిస్ట్ కనిపిస్తుందా, ఈ ప్లేలిస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత వాచ్ టైం 4000 వాచ్ టైం కంప్లీట్ అని ఇలా రైట్ చేసుకోండి. ఓకే, ఇలా రైట్ చేసుకున్న తర్వాత అండ్ టైటిల్ రైట్ చేసుకోండి. అందులో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ పబ్లిక్ ఉంది చూడండి, ఇది పబ్లిక్ ఉంది, ప్రైవేట్ ఉంది కదా, సారీ ప్రైవేట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి పబ్లిక్ పెట్టేయండి. పబ్లిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ సో కొన్ని వీడియోస్ అయితే యాడ్ చేయండి. మీకు ఇక్కడ యాడ్ చేసిన కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తాను. సో కొన్ని వీడియోస్ అయితే యాడ్ చేసిన అండ్ ఇక్కడ చూపిస్తా చూడండి, అండ్ క్లిక్ చేస్తుంది. క్లిక్ చేస్తే గాయస్ చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసిన చూడండి 4000 వాచ్ టైం చూడండి, అవునా 4000 వాచ్ టైం కంప్లీటెడ్ అని నేను రైడ్ చేసిన. సో అలా రైడ్ చేసిన కాబట్టి ఈ ఛానల్కి 4000 వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది అండ్ మానిటైజేషన్ కూడా అయిపోయింది అనమాట. సో అలా ఓయిస్ అండి ఛానల్ క్లిక్ చేసి చూడండి. మీకు డౌట్ ఉంటే నా ఛానల్ క్లిక్ చేసి చూడండి, నాకు మానిటైజేషన్ సింబల్ కనిపిస్తుంది. సో అక్కడ చూసుకోండి గాయస్. ఇక్కడ సో ఎలా కనిపిస్తుంది అంటే, సో వీడియోకి ఓపెన్ చేసిన తర్వాత అండ్ కామెంట్ బాక్స్లో వెళ్ళిపోతే మనకి అక్కడ సింబల్ కనిపిస్తుంది. ఏంటిది? సో మనకు ఒక మానిటైజేషన్ అయినట్టు ఒక సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. మీకు స్క్రీన్ రికార్డ్ పెడతా కూడా చూసుకోండి అనమాట. సో అట్లా మీరేం చేస్తారంటే, ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి, క్లిక్ చేస్తే గాయస్ కదండి, సింప్లీ మీరేం చేస్తారంటే ప్రతి 3 అవర్స్కి మీరేం చేస్తారంటే ఇట్లా మీరు యాడ్ చేసుకోండి వీడియోస్, ప్లేలిస్ట్లో యాడ్ చేసుకోండి. చూడండి ప్లేలిస్ట్లో యాడ్ చేసుకోండి. సో మీరేం చేస్తారంటే ఆ 5 వీడియోస్ యాడ్ చేస్తారు కదా, యాడ్ చేసిన తర్వాత చూడండి గాయస్ ఇక్కడ సో చూడండి నాకు 251 121 368 552 ఇట్లా వ్యూస్ వచ్చినాయి చూడండి, 1.9K ఇట్లా వ్యూస్ వచ్చినాయి చూడండి. సో నేను కూడా 15 మినిట్స్ 12 మినిట్స్ 8 మినిట్స్ 9 మినిట్స్ ఇట్లా యాడ్ చేసిన చూడండి. సో అట్లా యాడ్ చేసిన కాబట్టి నాకు వాచ్ టైం అయితే వచ్చింది అనమాట. సో మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మీరేం చేస్తారంటే, ఇక్కడ షేర్ బటన్ కనిపిస్తుందా మీకు చూడండి గాయస్, షేర్ బటన్ కనిపిస్తుందా, దీంట్లో షేర్ చేయండి. ఇట్లా షేర్ చేసేసి కాపీ చేసేయండి. కాపీ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఇట్లా బ్యాక్ వచ్చేయండి, ఇట్లా బ్యాక్ వచ్చేయండి సింప్లీ. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు పోస్ట్ కనిపిస్తుందా, ఈ పోస్ట్కి సెలెక్ట్ చేయండి, ఇట్లా లాగి బట్టి పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ పోస్ట్ చేసేయండి. సింప్లీ ఇట్లా పోస్ట్ చేసేయండి. సో పోస్ట్ చేసిన తర్వాత చూడండి, మీకు 100 మెంబర్స్ చూస్తున్నారు అనుకోండి. సో ఏదైనా కానీ వీడియో అప్లోడ్ చేస్తే 100 మెంబర్స్ చూస్తున్నారు అనుకుంటే, అందులో నుంచి మీరు ఏదైతే పోస్ట్ చేశారో 50 మెంబర్స్ అయితే ఈజీగా వస్తారన్నమాట. సో ఎందుకోసం చూస్తారంటే, వాళ్ళకు కూడా వాచ్ టైం కావాలన్నమాట. మనం టైటిల్ పెట్టినామండి 4000 వాచ్ టైం కంప్లీటెడ్ అని పెట్టినాం అనమాట. సో వాళ్ళకు కూడా 4000 వాచ్ టైం కావాలి కాబట్టి దాన్ని క్లిక్ చేసి చూస్తారన్నమాట. సో ఇన్కేస్ క్లిక్ చేసి చూస్తే ఏమైతాయంటే, సో ఒక్క వీడియో ప్లే అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ వీడియో కూడా ప్లే అవుతూ వస్తాయి అనమాట, అంటే ప్లే అవుతూ వెళ్తాయి అనమాట. సో అలా ప్లే అవుతూ వెళ్తుంది కాబట్టి కంప్లీట్లీ ఒక పర్సన్ క్లిక్ చేస్తే 5 వీడియోస్ ప్లే అవుతూ వెళ్తాయి అనమాట. అందులో నుంచి ఒక 50 మెంబర్స్ ప్లే చేసిండ్రు అనుకోండి, ఈజీ కదా 5 డేస్లో 4000 వాచ్ టైం ఈజీ కంప్లీట్ అవుతాయి అనమాట. సో ఇలా ట్రై చేయండి, మీరు ట్రై చేసి చూడండి. సో ట్రై చేసి నాకు చెప్పండి, సో 4000 వాచ్ టైం వచ్చిందా లేదా చెప్పండి. ఈజీ కదా. డైలీ మీరు ఏం చేస్తారంటే, డైలీ కాకుండా నేను చెప్పాను కదా, అండ్ మీరేం చేస్తారంటే షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ప్రతి 3 అవర్స్కి షేర్ చేయండి. సో నోటిఫికేషన్ వెళ్ళాలంటే ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాతనే మీరు అండ్ కమ్యూనిటీ పోస్ట్ చేయండి అనమాట. ఇది ఇప్పుడు ఏదైతే లింక్ కాపీ చేసుకున్నారో అలా కాపీ చేసుకొని 3 అవర్స్ ఆఫ్టర్ మీరు పోస్ట్ చేయండి అనమాట. సో అలా పోస్ట్ చేస్తే ఏమైతే అంటే, ఒక పర్సన్ దగ్గరికి ఒకసారి వెళ్తాయి అనమాట. సో అతను క్లిక్ చేయకుంటే ఇంకోసారి వెళ్ళాలంటే ఏం చేయాలి, 3 అవర్స్ ఆఫ్టర్ మీరు ఇంకోసారి షేర్ చేయాలన్నమాట. షేర్ చేస్తేనే సో ఖచ్చితంగా ఆ వీడియో వెళ్తుంది, అప్పుడు అతను క్లిక్ చేసే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో అలా ప్రతిసారి పోస్ట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా. అండ్ 5 వీడియోస్ కాకుండా మీరు ఎక్కువ వీడియో యాడ్ చేస్తే కూడా తొందరలో వాచ్ టైం వస్తాయి అనమాట. తొందరలో వాచ్ టైం ఇది జెన్యూన్ వే అనమాట. సో ఎక్కడ నుండి థర్డ్ పార్టీ నుండి తెచ్చుకుంటలేము. సో ఎక్కడ నుండి మనం ఇలా క్లిక్ చేయంటలేము. సో ఏం చేస్తలేము కదా, మనం ప్లేలిస్ట్ రెడీ చేసుకున్నాం. రెడీ చేసుకున్న తర్వాత సో అది అక్కడ షేర్ చేస్తున్నాం, కమ్యూనిటీ పోస్ట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా గాయస్ ఇక్కడ సో కొంత కిడ్స్ ఉంటారు చూడండి, సో చిన్న పిల్లలు లేదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే స్మార్ట్ ఫోన్ ఆన్ చేస్తారు. ఇన్ కేస్ మన వీడియో ఫస్ట్ లో వెళ్ళిపోయింది అనుకోండి, అది ప్లే అయింది అనుకోండి, సో అది కంటిన్యూ ప్లే అవుతూ వెళ్తాయి అనమాట. సో వాళ్ళు పక్కన పెట్టేస్తారు, ప్లే అవుతూ వెళ్తుంది. ఆ ప్లే అయిన వాచ్ టైం కూడా మన స్మార్ట్ సెక్షన్ లో యాడ్ అవుతాయి అనమాట. సో అది కంప్లీట్ మీరు ఇలా సో జెన్యూన్ గా వాచ్ టైం తెచ్చుకోవాలంటే ఇది ప్రాసెస్ అనమాట, చాలా మంచిగా ఉంటుంది. సో మీరు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి నన్ను అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. సో ఫీడ్బ్యాక్ తెలియజేయండి. సో
లైక్ మాత్రం చేసుకోండి, లాస్ట్ లో చెప్తున్నా లైక్ మాత్రం చేసుకోండి, వీడియో వస్తే లైక్ మాత్రం చేసుకోండి. ఈ లైక్ చేస్తే ఏమైతే అంటే మీలాంటి క్రియేటర్స్ కి వాచ్ టైం కావాలి కాబట్టి వాళ్ళు కూడా చూస్తారని నేనైతే చెప్తున్నాను. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియో తెలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.